జనరల్‌గా ఇలాంటి ఆలు 65ని ఫంక్షన్స్‌లో, రెస్టారెంట్‌లో చూస్తూ ఉంటాము. ఒక్క పీస్ తింటే ఇంకా తినాలనిపిస్తుంది. రెస్టారెంట్‌లో ఏ విధంగా ఉంటుందో అదే స్ట్రక్చర్‌తో, అదే టేస్ట్‌తో ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీడియం సైజు 4 బంగాళదుంపలు తీసుకొని ఇవి సుమారు 300 గ్రామ్స్ ఉంటాయండి. ఈ బంగాళదుంపల్ని శుభ్రంగా పైన తొక్కంతా తీసివేయాలి. ఇలా అన్ని బంగాళదుంపలకి తొక్కంతా తీసివేసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఒక స్పూన్ ఉప్పు వేసి మనం కట్ చేసుకున్న బంగాళదుంపల్ని అందులో వేసి ఒక 70% ఉడికించుకోవాలి. ఇలా ఒక 70% ఉడికిన తర్వాత నీళ్ళన్నీ తీసివేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక 3 స్పూన్లు పెరుగు, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూను కారం, అర స్పూను పసుపు, ఒక స్పూను ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని అందులో ఒక స్పూను కార్న్‌ఫ్లోర్, ఒక స్పూను మైదా పిండి, ఒక చెక్క నిమ్మరసం పిండి, అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ కూడా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు వేసి మళ్ళీ మొత్తం కలపాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అప్పుడే ముక్కలకి బాగా పడుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి మొత్తం కలుపుకుంటూ ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టించాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ బాగా వేడయ్యాక బంగాళాదుంప ముక్కల్ని వేయాలి. అలా వేసేటప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విడదీసుకుంటూ వేయాలి. ఇలా మొత్తం వేసి గరిటెతోటి అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా అన్నీ క్రిస్పీగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకుని ఈ ఆయిల్లో వేసి వేయించుకొని తీసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలను కూడా ఆయిల్లో వేసి వేయించి తీసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వెరైటీస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.